ఫ్రెండ్స్, ఈ వీడియోలో తిరుమల క్షేత్రంలో పుణ్యతీర్థాలలో ఒకటైన పాండవ తీర్థం గురించి తెలుసుకుందాం. ఈ పాండవ తీర్థాన్ని గోగర్భ తీర్థం అని కూడా అంటారు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండవ తీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాది కాలం నివసించారని పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞాతులైన కౌరవులను చంపడం వల్ల కలిగిన పాపాన్ని పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడం వలన పాపపుణ్యాలు పోగొట్టుకున్నారని పద్మపురాణం చెబుతోంది. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అని పేరు వచ్చింది. ఈ పాండవులు స్నానఫలం వల్ల పాండవులకు సమర విజయం, రాజప్రాప్తి కలిగిందని వరాహపురాణం చెబుతోంది. అంతేకాకుండా 20వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక విద్యాపకుడుగా ప్రసిద్ధి చెందిన శ్రీ మలయాళ స్వాముల వారు ఏర్పేడు ఆశ్రమం స్థాపించడానికి ఈ ప్రాంతంలో కఠినమైన తపస్సు చేశారట. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనుమతించగా ఏర్పేడు వ్యాసాశ్రమం వారు ఒక అందమైన భవన నిర్మాణం ఇక్కడ చేపట్టారు. కావాలంటే మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఈ పాండవ తీర్థంలో స్నానం చేయటం కానీ లేదా కృష్ణపక్షి ద్వాదశి మంగళవారం నాడు స్నానం చేయటం కానీ మంచిదని భక్తులు భావిస్తున్నారు. ఈ 2 రోజులు స్నానం చేయడం సకల శ్రేష్టమని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని